డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సో మన ఇంట్లో ఎప్పుడు శుభమే జరగాలి, ఇంటిల్లే పాది అందరూ బాగుండాలి, ఆ ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణం ఉండాలి, డబ్బుకు లోటు ఉండకూడదు, ఆరోగ్యకరంగా ఉండాలి, సంపన్నులు అవ్వాలి, పిల్లల్ని సెటిల్ చేయాలి, మీరు అనుకున్న ప్రతి వస్తువు ఇంట్లోకి రావాలి, రిచ్ అవ్వాలి, ఆర్థిక పరిస్థితి ఆ కాలనీలో ఆ ఏరియాలో మీకంటే ఎవరు గొప్పగా ఉండకుండా మీరు ఎన్నో రెట్లు ఇతరుల కంటే గొప్పగా ఉండాలి. నేను చెప్పే ఈ 6 విషయాలు మీరు పాటిస్తే, ఈ 6 వస్తువులు మీ ఇంట్లోకి తీసుకోకుండా ఉంటే, మీ ఇంట్లో లేకుండా, మీ ఇంట్లో ఎప్పటికీ తేకుండా ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మారుతుంది. ధనవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, ఆర్థికంగా ఆ ఏరియాలో మీరే ధనవంతులు అవుతారు. అయితే ఈ 6 ఏంటి? చాలామంది చూడండి, మనం ఈ రిలేషన్స్లో చాలామంది జీవిస్తూ ఉంటాం. అమ్మ నాన్న ఒక చోట ఉంటాం, మనం ఒక చోట ఉంటాం, ఇంకా సిస్టర్స్ వాళ్ళందరూ వేరు వేరు చోట్ల ఉంటారు. ఒకటే ఫ్యామిలీ అయినా కానీ ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్కరు ఉంటారు. ఎవరైనా అనుకోకుండా ఏదన్నా అనారోగ్యం చేసి చనిపోయినప్పుడు వాళ్ళ వస్తువులను తెలియకుండా తీసుకొచ్చుకుంటారు. అంటే ఈ దివ్యమైన భూమి మీద ఒక వ్యక్తి ఈ ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టే వాళ్ళ వస్తువులు మనం యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు? నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు. పగిలిపోయిన అద్దాలు, అది చాలా బాగుంది కానీ ఒక క్రాకే ఇచ్చింది కదా అని చెప్పి తీసుకొచ్చుకుంటారు. పగిలిపోయింది అంటే దాని వాల్యూ కోల్పోయిందని అర్థం. అది నెగిటివ్ని రిలీజ్ చేస్తుందని అర్థం. ఆ పగిలిపోయిన అద్దంలో నెగిటివ్స్ వచ్చి చేరతాయి. ఇది నెంబర్ 1. మరొకటి, వేరే వాళ్ళ స్కూటీ కానీ బైక్ కానీ ఆ వ్యక్తి లేకపోయినా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు తీసుకొచ్చి. అది కూడా మన ఇంటికి తీసుకురాకూడదు. అంటే దాన్ని కావాలంటే మనం అమ్మేసి వేరేది చేసి ఎక్స్చేంజ్ చేసుకుని మరొకటి తీసుకోవాలి. అంటే ఇదేం చేస్తుందంటే వాళ్ళు ఎంతో ప్రేమతో దాన్ని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు దాన్ని తొందరగా విడిచిపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరు. దాన్ని మనం తీసుకొచ్చి శ్రద్ధగా ఎంతో ఇదిగా పక్కన పెట్టి ఇంటికి తీసుకొచ్చి పెడతాం. అక్కడ ఏమవుతుంది? నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ బట్టలు కానీ. నెక్స్ట్ 3వది, అంటే చాలా ఖరీదైనవి అండి, ఇది చాలా పట్టుచీర ఖరీదైంది, చాలా ఖరీదైంది అని చెప్తాం. అంటే అది నెగిటివ్తో నిండి ఉంటుంది. మిగతా వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ తేడా ఉంటాయి చూడండి. కావాలంటే అలా ఒకటి చేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అంటే, మీ ఇంట్లోనే వాళ్ళు చనిపోయి ఉన్నారు, బయట ఎక్కడో మీ ఇంట్లో ఉంటే చాలా ఫొటోస్ పెట్టేస్తుంటారు చూడండి, అన్ని చోట్ల. అలా పెట్టకూడదు. నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. నగలు కూడా, ఈవెన్ నగలు కూడా మార్చి వేరే మోడల్స్ తీసుకోవాలి తప్ప వాళ్ళవి మనం వేసుకుని తిరగకూడదు. అంటే మనం ఏం పర్లేదండి, వాళ్ళ జ్ఞాపకాలు మాకు ఉండాలి అంటే మన ఆర్థిక పరిస్థితి మారకూడదు అని ఆలోచన ఉంటే ఉంచుకోవచ్చు. మరి అక్కడ మీకు తేడా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుంది? మీకు తేడా తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అవి తీసేశాక ఎలా ఉంది, ఇలాగే ఉంచుకుంటే ఎలా ఉంది. అంటే ఖరీదైన నగలు అవుతాయి. ఆ నగలని అసలు వాడొద్దని చెప్పట్లేదు. అవి మనం షాప్కి తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుని వేరే నగలు తీసుకోవచ్చు, అవి వేసుకోవచ్చు. అట్లాగే వారు కారు కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ, వాళ్ళు వేరే వస్తువులు ఉంటాయి కొన్ని, అవి ఇంటి నిండా పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి, వేరే ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు, మరి ఆ ఇల్లు ఖాళీ చేయాలి కదా, ఆ వస్తువులను వీళ్ళు తెచ్చుకుంటారు. సో అప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది అన్నమాట ఇంట్లోకి. వాళ్ళ బూట్లు కానీ, చాలామంది తెలియక వారి బూట్లు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు నెగిటివ్ ఇంకా ఎక్కువ అవుతుంది. చాలామంది వారి విగ్రహాన్ని తయారు చేసి ఇంటి దగ్గర ఆ హాల్లో సోఫా పక్కన ఒక గోల్డ్ కలర్లో తయారు చేసి పెట్టుకుంటారు. సో అది పెట్టిన కాడి నుంచి ఇంకా ఇంట్లోకి డబ్బు రాకుండా ఆర్థిక పరిస్థితి మారిపోయి, అలా ఎలా జరుగుతుందని చాలామంది అడుగుతుంటారు. సో ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. మీరు చాలా ఖరీదు ఖర్చు పెట్టి, కొన్ని వేలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని తయారు చేసి సోఫా పక్కన పెట్టుకున్నారు. మీరు అక్కడికి వస్తారు, ఇంట్లో పొద్దున్న లేవగానే ఒక కాఫీ టీతో తాగుతూ ఆ విగ్రహాన్ని చూస్తారు. మీకేమనిపిస్తుంది? తనతో ఉన్న ఆ రిలేషన్ గుర్తొస్తుంది. తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వెంటనే డిప్రెషన్ గుర్తొస్తుంది, బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. మీరు ప్రతిరోజు ఏమి రిలీజ్ చేస్తున్నారు? ఇంట్లో ఏడుపుని, లోన్లీనెస్ని, తను కోల్పోయినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మరి విశ్వంలోకి ఏం వెళ్తుంది? మరొకరు కోల్పోవాలా, ఇప్పుడు నేను బాగుండకూడదా అన్న ఆలోచనలు విశ్వంలోకి వెళ్తాయి. ఇది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. అవునా అని ఆశ్చర్యపడుతుంటారు చాలామంది.
మరి ఆ విగ్రహం అన్ని వేలు ఖర్చు పెట్టాను కదా సార్, మరి ఎట్లా అని అంటారు. మన జీవితం మారాలంటే అలాంటి వాటిని పెట్టుకోకూడదు, ఆ సెంటిమెంట్సే ఉండకూడదు. అసలు ఒక చిన్న డైరీ అంత ఫోటో దక్షిణం గోడకి ఒకటి చిన్నది ఉండాలి, మిగతా రూమ్స్లో ఎక్కడ ఉండకూడదు, వాళ్ళ వస్తువులు కూడా ఎక్కడ ఉండకూడదు. ఎందుకు? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ భూమి అనే గ్రహం నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. లేదు జీవించే ఉన్నట్టు నేను ఆలోచిస్తాను అంటే నువ్వు నెగిటివ్ని ఆకర్షిస్తావు, పాజిటివ్ని కాకుండా. లేని దాన్ని నేను సృష్టించాను పెట్టుకుంటాను అంటే అదేమవుతుంది, మన ఆర్థిక పరిస్థితిని అంతా కూడా దివాళా తీపిస్తుంది. వాటిని చేంజ్ చేసి చూడండి, ఒక వారం రోజులు చూడండి, మీకే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. ఈ ఐటమ్స్ అన్నీ కూడా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. వీటికి ఎంత నెగిటివ్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అవి తీసిన తర్వాత ఎంత మార్పు వస్తుందో చూడండి. చాలామంది క్లయింట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అదే చెప్పాం, ఈ 6 వస్తువులు, గోల్డు, వాళ్ళ షూషు, వాళ్ళ బట్టలు, వాళ్ళ బైకు, వాళ్ళ కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంతకితం వాడిన వస్తువులతో సహా మనం యూస్ చేస్తూ అదే ఇంట్లో పెట్టుకుంటే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని పెట్టుకుంటే, ఆ వ్యక్తి లేరు కదా నేను యూస్ చేసుకుంటాను అన్నప్పుడు యూస్ చేసుకున్నట్టు చూడండి, ఒక్కటి కూడా కలిసి రాదు. డబ్బు తగ్గిపోతుంది, శాలరీ కూడా, ఉన్న ఉద్యోగం కూడా పోతుంది, ఆ బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది, ఇంట్లో వాతావరణం అంతా కూడా సాడ్గా ఉంటుంది. చూడండి, కళాకాంతితో చక్కగా ప్రేమతో ఆరోగ్యకరంగా మాట్లాడుకోవటం ఉండదు, సాడ్నెస్. ఎందుకని? అంత ఖరీదైన విగ్రహం పక్కన పెట్టుకున్నాం, చూసినప్పుడల్లా ఏమొస్తుంది, తను కోల్పోయాం, బాధేస్తూ ఉంటుంది, ఆ డిప్రెషను, ఆ ఏడుపు వస్తూ ఉంటుంది. మీరు రోజు ఏం రిలీజ్ చేస్తున్నారు? ఆ సోఫా దగ్గర కూర్చొని తనను చూస్తూ ముట్టుకుంటూ ఏడుస్తున్నారు. మరి ఏడుపు అనేది నెగిటివా పాజిటివా? ఆ ఇంట్లోకి డబ్బు ఎందుకు వస్తుంది? ఇంట్లో అందరూ ఆరోగ్యకరంగా కళాకాంతితో నవ్వుతూ ఎందుకుంటారు? డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అవునా నిజమా అనిపిస్తూ ఉంటాయి. మీరు చేంజ్ చేసి చూసినప్పుడు, ఒక వారం రోజులు మార్చి చూసినప్పుడు, ఆ వారం రోజుల్లో మీకు జరిగిన అద్భుతాలు ఏంటి? ఇవన్నీ పెట్టుకుని రోజు ఇట్లా ఏడుస్తూ బాధపడుతూ తను గుర్తు చేసుకుంటూ నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉంటే జరుగుతున్న మార్పులు ఏంటి? మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు మీకు ఏది కరెక్ట్ అనేది అర్థమవుతుంది. అంటే అవన్నీ ఎందుకు తెచ్చుకోకూడదు? ఆ వ్యక్తి యూస్ చేసి నెగిటివ్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ వ్యక్తి విగ్రహం కానీ, డైరీ కానీ, పుస్తకాలు కానీ, వస్తువులు కానీ, నగలు కానీ, షూస్ కానీ, కారు కానీ, బైక్ కానీ, ఏదైనా సరే నెగిటివ్నే రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మనిషి లేరు కాబట్టి. లేని వ్యక్తి నెగిటివ్ కదా, నెగిటివ్ కావాలనుకున్నప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది అవన్నీ యూస్ చేసినప్పుడు. ఇవి ఎందుకు యూస్ చేయకూడదు? మన లైఫ్ స్టైల్ మారాలి కదా, మరి అభివృద్ధి చెందాలి కదా. రోజు చూస్తూ బాధపడుతూ ఉంటే బాధను విశ్వంలో పంపిస్తున్నాం. ఈ 6 వస్తువులు ఎందుకు ఉండకూడదు? మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే కాంతివంతంగా కనిపించాలి, చిరునవ్వుతో కనిపించాలి, ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా హుషారుగా ఉండాలి, ఎప్పుడు కూడా డిప్రెషన్లో కాకుండా సంపన్నులు అవ్వాలి. మెయిన్ పాయింట్, మీకు సంపన్నులు అవ్వాలని ఉందా? ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి క్లాసు, ఎవరెవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా కలిసే అవకాశం కల్పిస్తాం, లేదా వీడియో కాల్ ద్వారా మీ క్లాస్ చెప్తాం. ఇక జూమ్ మీటింగ్ ద్వారా మీరు ఎలా కోరుకుంటున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే మీకు ఉన్న సమస్యలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.